బాలయ్య ఇంకా బోయపాటి కలిసి చూసిన సినిమా అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం చాలా వెయిట్ చేసాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సీక్వెల్ కి అంత దిష్టి తగిలింది అని ఫ్యాన్స్ అన్నారు. సినిమా రిలీజ్ కన్నా ముందే టీజర్ ట్రైలర్ సూపర్ గా ఉండటంతో అసలు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అన్నారు. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతోంది అని వెయిట్ చేసినా కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ప్రొడ్యూసర్స్ బకాయిల విషయం బయటికి వచ్చి కోర్టు కేసు అయ్యి సినిమా పోస్ట్ పోనే అయింది. అందరూ టాలీవుడ్ నిర్మాతలు కలిసి ఇష్యూని సాల్వ్ చేయడం వల్ల సినిమా 12th కి రిలీజ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సినిమా హిట్ అయింది కానీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఇది అసలు బాలయ్య అభిమానులకు నచ్చలేదు. అసలు ఇదంతా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పోనీలే ఇక వదిలేశారు. ఈ సినిమా గురించి బాలయ్య నటన కాదు, బయట ఫ్యాక్టర్స్ ఈ సినిమా రిజల్ట్ ని డిస్టర్బ్ చేశాయి. కానీ సినిమా థియేటర్లో ఆడకపోతే ఏంటి, ఓటీటీ ఉందిగా. అఖండ 2 ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పై మాత్రం కొత్త రికార్డ్స్ ని రాస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. థియేటర్లో రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీలో అఖండ 2 సినిమాలోని డెవోషనల్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, పూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జనవరి 9 నుండి అందుబాటులోకి వచ్చింది. సినిమా ఓటీటీలోకి వచ్చి రోజులు గడిచే కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాను చూడడం ప్రారంభించడంతో ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా మహాశివరాత్రి టైంలో శివతత్వ నేపథ్యం ఉన్న కథ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించిందని ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల జాబితాలో అఖండ 2 9వ స్థానంలో నిలవడం విశేషం. ఓటీటీలోకి వచ్చి నెల రోజులు దాటిన తర్వాత కూడా ట్రెండింగ్ లో కొనసాగడం ఈ చిత్రంపై ప్రేక్షకుల ఆసక్తి ఎంతగా పెరిగిందో చెప్పకనే చెబుతుంది. థియేటర్లో పెద్దగా ఆడని సినిమా డిజిటల్ వేదికపై విజయాన్ని అందుకోవడం అరుదైన ఉదాహరణగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ జాబితాలో ఇతర భాషల చిత్రాలు, వెబ్ షోలు పోటీగా ఉన్నప్పటికీ అఖండ 2 తన ప్రత్యేక ఆధ్యాత్మిక కంటెంట్తో నిలదొక్కుంటోంది. ఆలస్యంగా అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ బాలకృష్ణ సినిమా మరోసారి తన ప్రత్యేక ముద్రను ఓటీటీ ప్రపంచంలో చూపిస్తోందని చెప్పాలి.